పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ ను ఎక్కువగా ఎల్పీజీ తయారీకి వినియోగించాలని రిఫైనరీలకు ఆదేశాలు ఇచ్చారు. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేసిన 3 పబ్లిక్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే ఎల్పీజీ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంటింటి వంట గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సహజ వాయు మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఎల్పీజీ తయారీలో ఉపయోగించే ప్రొపేన్, బ్యూటేన్ ను పెట్రోకెమికల్ ఉత్పత్తులకు మళ్లించరాదని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. బల్క్ అండ్ కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. డొమెస్టిక్ సిలిండర్స్ ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతానికి గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏపీ నుంచి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఏపీలో సిలిండర్స్ కొరత రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేవి, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అయితే ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా గ్యాస్ ఇండస్ట్రీ పైన పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా సాల్వ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్దమైంది. పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. నిరంతరం ఎల్పీజీ అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్యాస్ ఇండస్ట్రీ అన్నింటికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగానే ఆ ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ ను ఎక్కువగా ఎల్పీజీ తయారీకు వినియోగించాలని చెప్పి కూడా రిఫైనరీ కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేస్తున్న 3 పబ్లిక్ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ కీలక ఆదేశాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ ఎక్కువ సరఫరా చేసే కంపెనీలు ఐఓసీఎల్, అదేవిధంగా బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు ఎల్పీజీ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ మధ్య గ్యాస్ కి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఏపీలో కూడా కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అటు గ్యాస్ ఇండస్ట్రీస్ కూడా అన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎందుకంటే మనకి గల్ఫ్ కంట్రీ నుంచి దాదాపు 40% వరకు గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు అవన్నీ కూడా ఇంపోర్ట్ అనేది కూడా ఇబ్బందికరమైన మారిన నేపథ్యంలో అటు ఏపీ ప్రభుత్వంతో పాటు గ్యాస్ ఇండస్ట్రీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన గైడ్ లైన్స్ ని పూర్తిగా కూడా పాటిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు బల్క్ తో పాటు డొమెస్టిక్ పూర్తిగా గ్యాస్ అంతా కూడా నిలిపేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. దాంతో పాటు పూర్తిగా ఓన్లీ కమర్షియల్ గ్యాస్లు మాత్రమే సరఫరా చేస్తారని చెప్పి కూడా అటు గ్యాస్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఏపీలో దాదాపు 1.5 కోట్లు ఎల్పీజీ డొమెస్టిక్ కలెక్షన్ లో ఉన్నాయని చెప్పి కూడా మనకి లెక్కలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటు హోటళ్లు, అదేవిధంగా రెస్టారెంట్లు, పరిశ్రమలు కలిపి 3 నుంచి 4 లక్షలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులు కూడా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 700 పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఇలా ఓవరాల్ గా అటు ఏదైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు బల్క్ తో పాటు డొమెస్టిక్ గ్యాస్ ని సరఫరా చేయడం నిలిపివేశారు ఏపీలో. దేవి, రైట్ వినయ్, థ్యాంక్ యూ.